కార్తీక పౌర్ణమి ప్రాముఖ్యత, ఆ రోజు చేయవలసిన విధి విధానాలు. పౌర్ణమి రోజున కృతికా నక్షత్రం ఉండడం వలన ఈ మాసాన్ని కార్తీక మాసం అంటారు. ఈ మాసంలో చేసే సమస్త పూజలు, జపాలు, దానాలు, తీర్థయాత్రలు, ఉపవాస దీక్షలు మొదలైనవన్నీ కూడా అత్యంత పుణ్య ఫలితాలను ఇస్తాయి. ప్రత్యేకించి దీపారాధన సర్వశ్రేష్టమైన విధుల్లో ఒకటి. జ్ఞానానికి దీపం సంకేతం. అజ్ఞాన అంధకారాన్ని పారద్రోలి వివేక రూపమైన జ్ఞానాన్ని ప్రసాదించే వరదాయిని దీపం. దీపం ఉన్న చోట జ్ఞానం, ఐశ్వర్యం కలుగుతాయి. మన సంస్కృతిలో దీపరూపంలో భగవంతుణ్ణి ఆరాధించడం అనాదిగా వస్తుంది. చంద్రుడు మనసుకి ప్రతీక. పౌర్ణమి నాడు చంద్రుడు పూర్ణత్వాన్ని చేరుకున్నట్లే మనసు కూడా జ్ఞానపూర్ణం కావాలనేదే ఈ కార్తీక పౌర్ణమి పండుగ యొక్క ఆంతర్యం. హరిహరులిద్దరికీ కార్తీక పౌర్ణమి అత్యంత ప్రీతికరమైనది. ఈ రోజున దీపదానం చేస్తే సకల పాపాలు తొలగి మోక్షం కలుగుతుందని చెబుతారు. దీనివల్ల సమస్త జ్ఞానం కలుగుతుందని, సకల సంపదలు సిద్ధిస్తాయని ప్రతీతి. కార్తీక మాసంలో చేసే దీపదానం వలన స్వర్గప్రాప్తి కలుగుతుంది. కార్తీక పౌర్ణమి నాడు చేసే సాలగ్రామ దానం, ఉసిరికాయల దానం వల్ల కూడా పాపాలు నశిస్తాయి. ఏడాదంతా దీపం పెట్టని పాపం ఇవాళ దీపం పెడితే ఆ పుణ్యం లభిస్తుందని పెద్దలు చెప్తారు. గంగా, గోదావరి మొదలైన పుణ్యనదుల్లో కార్తీక దీపాలను వదలడం కన్నుల పండుగగా జరుపుతారు. కార్తీక పౌర్ణమి రోజున హరుడు త్రిపురాసుర్ని సంహరించినట్లుగా పురాణాల ఆధారంగా తెలుస్తుంది. ఈ విజయాన్ని సస్మరిస్తూ స్త్రీలు నేటి రాత్రి తులసి చెట్టు వద్ద 365 ఒత్తులను నేతిలో ముంచి దీపం వెలిగిస్తారు. ఈ పవిత్ర దినాన విష్ణువాలయంలో స్తంభదీపం పెట్టిన వారు శ్రీ మహావిష్ణువుకి ప్రీతివంతులవుతారు. ఈ దీపాన్ని చూసిన వారి పాపాలు పటాపంచలవుతాయని విశ్వసిస్తారు. స్తంభదీపం పెట్టని వారి పితృదేవతలకు నరక విముక్తి కలగదంటారు. ఈ రోజున ధ్వజస్తంభం పైన నందాదీపం వెలిగిస్తారు. జ్వాలాతోరణం అనే ప్రత్యేక ఉత్సవం కూడా ఇవాళ జరుపుతారు. శివకేశవ భేదం లేని పరమ పవిత్రమైన మాసంలో కార్తీక పౌర్ణమి రోజున జరిగే జ్వాలాతోరణ దర్శనం చేస్తే సర్వ పాపాలు తొలుగుతాయి. జ్వాలాతోరణ భస్మం ధరిస్తే భూత ప్రేత పిశాచ బాధలన్నీ నివారణ అవుతాయి. కార్తీక జ్వాలా దర్శనం వలన మానవులకు, పశుపక్షాదులకు, క్రిమి కీటకాలకు సైతం పునర్జన్మ ఉండదని ప్రతీతి. కార్తీక పౌర్ణమి రోజున చేయవలసిన విధి విధానాలు. కార్తీక పౌర్ణమి రోజున పగలంతా ఉపవాసం ఉండి రోజుకు ఒక వత్తి చొప్పున సంవత్సరంలోని 365 రోజులకు గాను 365 ఒత్తులతో దీపాన్ని వెలిగిస్తారు. ఈ దీపాలను శివాలయంలో వెలిగిస్తారు. కుదరని వాళ్ళు ఇంట్లోనే తులసికోట దగ్గర దీపం పెట్టుకోవచ్చు. ఈ 365 ఒత్తులను 5 గంటల ముందుగానే ఆవునీతితో కానీ నువ్వుల నూనెలో కానీ తడిపి ఉంచుకోవాలి. గుడిలో ఈ తడిసిన ఒత్తులపై కర్పూరాన్ని ఉంచి వెలిగిస్తే ఆ ఒత్తులు త్వరగా వెలుగుతాయి. ఈ రోజు పగలంతా ఉపవాసం ఉండి దీపం వెలిగించాక నక్షత్ర దర్శనం తర్వాత భోజనం చేయాలి. కటిక ఉపవాసం ఉండలేని వారు పాలు, పళ్ళు తీసుకోవచ్చు. ఒక్క మట్టి ప్రమిదలో దీపం వెలిగించకూడదు. ప్రమిద కింద ఇంకొక ప్రమిద పెట్టి దీపం వెలిగించాలి. దీపపు వేడి భూమాతకి తగలకూడదు. శివాలయంలో దీపం వెలిగించేటప్పుడు ముత్తైదులు పసుపు గౌరమ్మం చేసి ధూపదీప నైవేద్యాలను, పువ్వులు, అక్షింతలు ఉంచాలి. ఈ కార్తీక పౌర్ణమి రోజు రుద్రాభిషేకం చేయడం వలన సమస్త పాపాలు తొలగిపోతాయి. కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర.